శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667399999 9069229999. తేదీ డిసెంబర్ 5 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి చవితి, ఉదయం 11:49 వరకు. తదుపరి పంచమి, నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంత్రం 5:09 వరకు. తదుపరి శ్రవణం. వర్జం రాత్రి 9:04 నుండి 10:38 వరకు. అమృత గడియలు ఉదయం 10:46 నుండి 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:44 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:24 నుండి 3:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి, నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి, చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. మిథున రాశి, ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కర్కాటక రాశి, ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలుంటాయి. మానసిక ప్రశాంతత పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. సింహరాశి, ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కన్యా రాశి, చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. తులారాశి, ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. వృశ్చిక రాశి, ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. ధనుస్సు రాశి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానం, విద్య, ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మకర రాశి, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. కుంభరాశి, గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. మీనరాశి, ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలుంటాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశపరుస్తాయి. నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు త్రుటిలో చేజారుతాయి.
సర్వే జన సుఖినో భవంతు.